హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మనం ఎప్పుడు మటన్ కీమా కర్రీ లేదా చికెన్తో కీమా కర్రీ చేసుకుంటాం కదా. ఈరోజు మనం ఎగ్తో కీమా కర్రీ తయారు చేయడం చూద్దాం. ఎగ్ కీమా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఎగ్స్ 6, ఉల్లిపాయలు 2 కప్పులు, పచ్చిమిర్చి 2, ఉడికించిన బఠానీ 1/2 కప్, ఇది ఆప్షనల్, టొమాటోస్ 3, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1½ టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1½ టీ స్పూన్, కొత్తిమీర 1/2 కప్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ముందుగా మనం టమాటా ముక్కల్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 కప్స్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి. ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. మూత పెట్టుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగనిచ్చి మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ లేకున్నా టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ టమాటా పేస్ట్ని బాగా వేగనివ్వాలి. ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనివ్వాలి. ఈలోపు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని గ్రేటర్తో గ్రేట్ చేసి పెట్టుకుందాము. ఇలా కీమా లాగా చిన్న చిన్న ముక్కలుగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. మొత్తం అన్ని ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. టమాటా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దాంట్లో 1½ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం తురిమి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని దీంట్లో ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ని వేసుకొని కలుపుకోవాలి. బఠానీ ఆప్షనల్, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకొని 1 కప్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. 2 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి చల్లుకోవాలి. ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా డిఫరెంట్గా ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.